మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను 14:1. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో రక్తము కార్చి మరణించి 3వ నాడు తిరిగి లేచాడు. కాపరిని కొట్టగానే శిష్యులు చెల్లాచెదురైపోయారు, ఒంటరిగా మిగిలిపోయారు. శిష్యులు కలవరపడుతుండగా, నేను స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మను ఎడబాయను, ధైర్యము తెచ్చుకున్నది, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని సెలవిచ్చాడు. నీవు కూడా నేటి కాలంలో భయోత్పాతముల మధ్య భూకంపములు, యుద్ధములు మరియు తెగులు తటస్థించగా అధైర్యపడకు, నీ హృదయమును కలవరపడనీయకు. దేవుడు మాట తప్పనివాడు, నిన్ను కరుణిస్తాడు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు. అయితే బుద్ధి, వివేచన, జ్ఞానము కలిగి సత్యవాక్యమును మనసులో నింపుకొనుము. నిష్కల్మషముగాను నిందారహితముగాను సిద్ధపాటు కలిగి ఉండు. దేవుడు నీకు ఆదరణ, ధైర్యము దయచేయునుగాక. ఆమేన్.